సభలో ఉప్పల నరసింహం గారి బంధుమిత్రులు, చాలామంది జర్నలిస్టులు, సీనియర్ రచయితలు, మా రేడియం సార్ కూడా సభలో ఉన్నారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఉప్పల నరసింహ సార్ని చూడలేదు. ఒక 30 సంవత్సరాలుగా ఆయన రచనలు చదువుతూనే ఉన్నాను, కానీ పత్రికల్లో ఎప్పుడు కూడా కలుసుకోవడానికి అవకాశం రాలేదు. ఒక 6-7 సార్లు ఫోన్ చేశాను. సారు కమ్యూనిటీని తెలుసుకొని, సార్ నేను కూడా పలానా మన కమ్యూనిటీ సార్, నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను సార్, మీతో కొంచెం మాట్లాడాలంటే ఫోన్ పెట్టేసేది. అట్లా 6-7 సార్లు ఫోన్ చేశాను, కానీ ఇట్లా పలానా అని చెప్పగానే ఫోన్ పెట్టేసేది. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రభలో ఆయన రాస్తున్నటువంటి, అప్పుడు 90స్లో యాసపీఠం అని శీర్షిక వస్తుండే, సబ్బండ కులాల శీర్షిక అది. మేము అప్పుడు మాది ఎట్లాగూ కటింగ్ షాప్ కాబట్టి లైబ్రరీలో అన్ని పేపర్లు లేకపోయినా షాపులలో అన్ని పేపర్లు ఉంటాయి. సండేలో వచ్చిన కాలమ్స్ అన్నీ వచ్చిన గిరాకీ కోసమైనా మేము పత్రికలు తెప్పించేది కాబట్టి అక్కడ చూసేది. నేను అనుకున్నా, ఈసారిని కలిసి నేను కూడా కొన్ని రాసిన చూపిద్దామని అనుకున్నాను, కానీ సారు మాకు ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. 2019లో తెలంగాణ సాహిత్య అకాడమీ తన ఉత్తమ కథా రచయితగా గుర్తించి నందిని సిద్ధారెడ్డి గారు అవార్డు ప్రకటించిన సందర్భంలో అప్పుడు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. సార్ మేము కూడా సభకు వస్తామంటే పెట్టేసింది. ఎవరికి కలవకుండా, ఏ సంఘంలో సభ్యుడు కాకుండా, ఏ మతాన్ని ప్రోత్సహించకుండా, అన్ని ఆధిపత్యాలను ధిక్కరిస్తూ పేద ప్రజల కోసం నిరంతరం అక్షర ముని అయి ఒక నదిలాగా ప్రవహించినటువంటి ఉప్పల నరసింహం గారు. వారి మీద మొన్న నాకు ఒక పుస్తకం చూసి, ఒక నమస్తే తెలంగాణకు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సబ్బండ వర్ణాల నుడి అని ఒక ఆర్టికల్ రాశాను. చాలామంది కామెంట్ చేసిండు, తను పలానా వాళ్ళకి వ్యతిరేకం కదా, బుద్ధుని గురించి వ్యతిరేకంగా రాసిండు కదా, అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా రాసిండు కదా, లేదంటే పీపుల్స్ వారి గురించి వ్యతిరేకంగా రాసిండు కదా, మరి ఎట్లా సబ్బండ వర్ణాల నుడి అని రాస్తారని నాకు కొంతమంది ఫోన్లు చేసింది. ఇప్పుడు చనిపోయిన మనిషి మీద సంస్మరణ సభ జరుగుతుంది. సంస్మరణ సభ జరిగిన తర్వాత రచయితలందరూ ఎవరెవరు ఏం రాసిందో చర్చ పెట్టండి. ఉప్పల నరసింహం గారు 42 పుస్తకాలు రాస్తే 42లో ప్రజలకు అవసరం వచ్చిన సాహిత్యం ఏందో చర్చ చేయండి. అప్పుడు ఉప్పల నరసింహం గారి ప్రతిభ ఏందో తెలుస్తుంది. నేను అనుకోవడం, నేను గ్రహించింది ఏంటంటే, తను బీసీ కావడం వల్లనే తొక్కిపడేసింది అనేది నా అభిప్రాయం. ఒకవేళ బీసీల గురించి మీరందరూ చెప్పుకుంటున్నటువంటి ప్రజాస్వామిక రచయితలు ఎవరు రాసిండ్రు? ఒక సాకలోళ్ళ గురించి, ఒక మొండోళ్ళ గురించి, ఒక దొమ్మరోళ్ళ గురించి, ఒక బుడగజంగాల గురించి, ఒక కాటిపాపల గురించి, ఒక పూసలోళ్ళ గురించి తను రాసిండు. తను శీర్షికలుగా రాసిండు, పుస్తకాలుగా వేసిండు. ఒకవైపే చదివిండు, మరి రెండో వైపు ఎందుకు చదవలేదు? మీకు కావాల్సిన దాన్ని చదివి అవసరం వచ్చిన దాన్ని తొక్కిపట్టేసింది. కనుక ఉప్పల నరసింహం గారికి గుర్తింపు లేదు. మేము ఇప్పటికైనా బంధుమిత్రుల తరపున డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వం ఉప్పల నరసింహం గారి జీవితం మీద ఒక
మోనోగ్రాఫ్ పుస్తకంగా తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన రచనల్ని మళ్ళీ ముద్రించాలని నేను కోరుతూ, నాకు ఆయనతో ఎక్కువ పరిచయం లేదు కాబట్టి నేను చదువుకున్న ఆయన వ్యాసాలని బట్టి నేను గ్రహించింది. ఈ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.